రామచంద్రం స్వాములు ఈరోజు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం 30వ రోజు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ సందర్భంగా మా స్వాములు అయ్యప్ప స్వాములు పొంగనూరు సమీపంలో గ్రామానికి సంబంధించిన స్వాములు శబరిమల వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో మాకు కలిశారు. ఇక్కడ మాతో పాటు ఈరోజు భోజనం కూడా చేసుకున్నారు. స్వాములు వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. దయచేసి వినాలి. స్వామి చెప్పండి, మీ ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దర్శనానికి ఎంత టైం పట్టింది? పక్కన రామస్వామి మండలం చొక్కాండ్లపల్లి. మాకు ఒక ½ అవర్ పట్టింది దర్శనం అయ్యేదానికి. ఫస్ట్ దర్శనం ఫస్ట్ రోజు గుడి ఓపెన్ రోజే పోయినాము. వీళ్ళు గుడి ఓపెన్ అయిన రోజు అంటే మొన్న 15వ తారీఖు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయం ఓపెనింగ్ రోజే పోయారు. ఆ రోజు సాయంత్రం వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చారు. స్వాములకు తొందరగా దర్శనం అయ్యిందంట, పెద్దగా రష్ ఏం లేదంట. అయితే రాను రాను ఇంకా రష్ పెరుగుతుంది. ఇప్పుడు మేము దారిలో మేము పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో వెహికల్స్ చాలా మంది స్వాములు దర్శనానికి వెళ్తున్నారు. స్వాములకు ముందే మా దర్శనం టికెట్లు తీసుకొని ముందుగా వెళ్తే వాళ్ళకి తొందరగా దర్శనం అవుతుంది. అక్కడున్న సిబ్బంది కానీ వారి పోలీసు వాళ్ళతో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ స్వాములు ఎవరైతే అయ్యప్ప దర్శనానికి వెళ్తారో ఇవన్నీ గమనించుకొని వెళ్ళాల్సిన కోరుతున్నాము. ఓం శ్రీ స్వామి స్వామి.